ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. పూరి జగన్నాథ స్వామి రత్న భాండాగారం దాదాపుగా 46 సంవత్సరాల తర్వాత తెరుచుకోబోతుంది. స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాల లెక్కింపుకై ఈ భాండాగారాన్ని తెరవబోతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు శ్రీకృష్ణ గురుగారు. నమస్కారం. నమస్కారం గురుగారు, ఇంతకు ముందు 3-4 సంవత్సరాలకు ఒకసారి ఆ భాండాగారాన్ని తెరిచి ఆభరణాలన్నీ కూడా లెక్కింపు చేసేవారని వింటూ వస్తున్నాం. అయితే దాదాపుగా 1978 నుంచి 46 సంవత్సరాల నుంచి అసలు ఆ భాండాగారాన్ని తెరవలేదు, ఆభరణాలను లెక్కించలేదని కూడా చెప్తున్నారు. ఎందుకని? అలాగే విష్ణుమూర్తి ఆలయాల్లోనే ఈ ఆభరణాలకు సంబంధించినటువంటి ఈ భాండాగారాలన్నీ ఎందుకు ఉంటున్నాయి? ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయభూతి ధ్రువ నేతర్మతి మమ. ఇక్కడ ఎందుకు అనేది ప్రభుత్వ రీత్యా అనేక కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు తెరవలేదు, అంతకుముందు ఎందుకు రోజు తెరిచేవాళ్ళు. ప్రభుత్వం కొత్తగా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం భగవంతుడికి సమర్పించే ఈ విలువైనటువంటి స్వర్ణ రూపంలో కానివ్వండి, రత్న రూపంలో కానివ్వండి ఏమైనా ఆభరణాలు భగవంతుడికి సమర్పిస్తున్నారా? అంతకుముందు ప్రతి సంవత్సరం ఉత్సవం పేరుతో జగన్నాథ రథయాత్ర జరిగినప్పుడు కానివ్వండి, అక్కడ సంబంధించిన టెంపుల్కి సంబంధించిన విశేషమైన ఉత్సవాలు జరిగినప్పుడు కానివ్వండి, ఎవరైతే పరిపాలకులు ఉన్నారో, రాజులు ఉన్నారో, భగవంతుడికి విశేషమైన సంపదలు సమర్పించి ఈ సంపద వచ్చే సంవత్సరానికి ఎంత పెరిగింది. ఇప్పుడు దేవాలయంలో వచ్చినటువంటి భక్తుల కానుకలు కూడా ఇటలతోనే వస్తుంది. ఈ పరిస్థితుల్లో భగవంతుడే ఆపాడు అనుకోవాలి మనం కొన్నిటిని. ఎందుకంటే కృష్ణుడి యొక్క మాయ చాలా విశేషంగా ఉంటుంది. పురి జగన్నాథుడు అంటున్నాం, మామూలుగా అయితే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కృష్ణుడే అనుకుంటున్నాం. దాంట్లో కొన్ని మంది భావన ప్రకారం కృష్ణుడు ఒక ఉదయం అటు తిరిగి ఇటు తిరిగి అలా సముద్ర ద్వారా ప్రయాణించి చివరికి వచ్చేసి పూరి క్షేత్రం చేరుకొని అక్కడ ఉంది. కృష్ణుడికి ముందు కూడా ఆ క్షేత్రానికి విశేషమైన ప్రాధాన్యత. కృష్ణుడు బలరాముడు ఒక రకంగా వచ్చేసేసి వాళ్ళను లక్ష్మీ సంబంధమైనటువంటి కథ ప్రకారం అక్కడ ఉన్న దాంట్లో ఏంటంటే వాళ్ళు ఒక స్త్రీని కొంత తక్కువగా చూశారని, నిమ్న జాతి స్త్రీని. కానీ వచ్చేసి బలరాముడు వల్ల ప్రత్యేకంగా అక్కడ వచ్చేసేసి వాళ్ళకు అవమానం జరిగిందని దానికి లక్ష్మి ఆగ్రహించి ఆహారం కూడా దొరకని పరిస్థితికి వెళ్ళారని, మళ్ళీ ఆమెకు అనుగ్రహంతోనే వాళ్ళు అన్నీ పొందగలిగారని, అప్పుడు బలరాముడికి తెలియజేయడం కోసం ఇదంతా కృష్ణుడు ఆడే నాటకం అని, ఇలాంటి ప్రాంతీయ గాథలు కొన్ని విశేషంగా అక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. అంటే ఎవరైతే మనం ఇవాళ రోజున సమాజంలో అంత్యజాతి వాళ్ళు ఇలాంటి బహుజనులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకప్పుడు వాళ్ళ యొక్క ఆదరణలోనే ఈ ఆలయం ఉంది. ఇప్పటికి కూడా కొంతమంది వాళ్ళ యొక్క వంశపారంపర్యమైనటువంటి అర్చకత్వం కానీ ఆ సంబంధించిన దేవాలయ సంబంధమైనటువంటి పూజా విధానంలో వాళ్ళు పాల్పంచుకోవడం జరుగుతుంది. ఇదంటే భగవంతుడు చాలా రకాలైనటువంటి మాయలు చేస్తుంటాడు. అందులో విష్ణువే మాయ, విష్ణు మాయ అంటుంటాడు. అలానే ఈ జగన్నాథుడు అనేది ఒకప్పుడు ప్రాచీనమైనటువంటి కాలంలో కాళికాదేవి విగ్రహం అనేవాళ్ళు. తర్వాత బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు. బలభద్రుడు ఒక రాజు చేయించినటువంటి విగ్రహాలు సో మధ్యలోనే ఆగిపోవడంతో ఆ రకంగా ఉన్నాయి అని చెప్తూ వచ్చారు కదా, మరి ఎట్లా కాళికా అవతారం అని అనుకునేవారు? అంటే అండి, మీరు కనుక మన దేశంలో పూజా సాంప్రదాయాలు రకరకాలు ఉంటాయి. మనం దక్షిణాచారం అంటాం, సమయాచారం అంటాం, వామాచారం అంటారు, కౌలాచారం అంటారు. ఈ రకమైనటువంటి ఆచార విధానాల్లో పూజలు భగవంతుని అర్చించడానికి ఉన్నాయి. మనం ఉన్నాము, పూలు ఇస్తాం భగవంతుడికి, నైవేద్యం పెడతాం. కొంతమంది పంచమాకారాలతో చేస్తారు. మీరు ఒరిస్సా కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, బీహార్ కొంత ప్రాంతం, అస్సాం ప్రాంతం, ఇవన్నీ ఉంటుంది మంత్రాలు, తంత్రాలు, రకమైన వామాచార అర్చనలు, వీటి విధానంలో జరిగేటువంటి వాళ్ళ సాంప్రదాయాలు. కానీ దక్షిణాచారానికి వచ్చేసరికి మనకి పూజలు, పునస్కారాలు, ఇలాంటి అర్చనలు, ఇలాంటి దేవాలయాల్లో వచ్చే దీపాలు, ఈ రకమైనటువంటి విధానం మనకు జరుగుతుంది. దాంట్లో అది తప్ప ఇది గొప్ప అనేది తర్వాత అసలు దీంతో సంబంధం లేని విషయం. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆ క్షేత్రానికి సంబంధించిన దాంట్లో అతి ప్రాచీనమైనటువంటి ప్రాధాన్యత క్షేత్రానికి ఉందండి. భారతదేశాన్ని మీరు గమనిస్తే సరే, మిగతా అన్ని దేశాలు మాకు ఈ కాలంలో ఇక్కడ సృష్టి ప్రారంభమైంది, ఆఫ్రికాలో ప్రారంభమైంది, లేకుంటే వచ్చేసి యూరోప్లో ఇలా ప్రారంభమైంది, అమెరికా ఖండంలో దక్షిణ అమెరికాలో ఇలా ప్రారంభమైంది, రకరకాల కథలు చెప్తారు. మన దాని ప్రకారం కథ సహేతుకమైనటువంటి వివరణ ఉంది. నదులన్నిటిలోనూ మన భారతదేశంలో ప్రవహించే నదుల్లో ఒకే ఒక్క నది బ్రహ్మపుత్ర. అది మగ పేరుతో ఉండేటువంటి నది, మిగతా అన్ని ఆడ పేరుతోనే ఉంటాయి. గంగా అన్న, యమున అన్న, కృష్ణ అన్న, కృష్ణవేణి, గోదావరి, ఇవన్నీ స్త్రీ రూపంగానే భావిస్తారు. అలా ప్రారంభమైనటువంటి బ్రహ్మపుత్ర అన్నది ఎక్కడ ప్రారంభమవుతుంది? అది కైలాస పర్వతం దగ్గర ప్రారంభమవుతుంది, మానస సరోవరంలో ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైన నది ఇటు మనకి
సింధు ప్రాంతం నుంచి ప్రారంభమై వచ్చిన గంగా నదితో కలిసి ఈ రెండు కలిసి ఎక్కడైతే సంగమిస్తున్నాయో సముద్రంలో పై ప్రాంతంలో అమ్మవారి యొక్క యోని భాగం పడింది అని చెప్తున్నారు. అదే ఇవాళ కామాక్ష శక్తిపీఠం నీలాచల పర్వతం అంటున్నారు. అక్కడ సృష్టి ప్రారంభమైంది. ప్రారంభమైన సృష్టికర్త ఎవరు నడిపించాల్సిన బాధ్యత విష్ణువు మీద ఉంది. విష్ణువు యొక్క దశావతారాల్లో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. అదే పూరీక్షేత్రం. మత్స్యావతారం ఏదైతే ప్రారంభమైందో అది పూరీక్షేత్రం నుంచి ప్రారంభమైందని చెప్తారు. దీనికి మనందరికీ తెలిసిన ఒక కథ ఉంది, అంబరీష చక్రవర్తి కథ. ఆయన ఒరిస్సా ప్రాంతాన్ని పరిపాలించే చక్రవర్తి. ఆయన ఒకరోజు నిత్యం ఆయన ఏకాదశి వ్రతానికి ఆయన చాలా గొప్పగా చెప్తారు. అలాంటి ఆయన నిత్యం అర్ఘ్యం ఇస్తూ భగవంతుడికి ఉన్న సమయంలో ఒకరోజు అర్ఘ్యంలో చిన్న చాపపిల్ల వచ్చింది. దాన్ని వెంటనే వదిలేయబోతుంటే, నన్ను వదిలేస్తావా, నిన్ను నమ్ముకొని వచ్చాను, నువ్వు రాజువు కదా, నన్ను కాపాడాల్సిన బాధ్యత లేదా అంటే ఆయన దీన్ని జాగ్రత్తగా ఒక పాత్రలో పెట్టాడు. తర్వాత రోజుకి ఆ పాత్ర నిండిపోయినంతగా పెరిగిపోతే ఒక దొట్లో లాంటి దాంట్లో పెట్టారు. అది కూడా పట్టణంత స్థాయికి వెళ్తే ఒక సరోవరంలో వేశాడు. తర్వాత రోజుకి ఆ సరోవరం కూడా పట్టనంతగా ఎదిగిపోతే దాన్ని తీసుకెళ్లి సముద్రంలో పెడుతున్నప్పుడు మత్స్య రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు కొంతకాలంలో సృష్టి ప్రళయకాలం వస్తుంది. కాబట్టి ప్రళయం వచ్చే సమయంలో తదనంతర సృష్టి మళ్ళీ కొనసాగడం కోసం ఒక ఈ ఔషధులు, సప్తఋషులు, వేదాలు, ఎందుకంటే మన దేశానికి జ్ఞానానికి ప్రాధాన్యం వేదాలు. కాబట్టి ఆ వేదాలవన్నీ తీసుకొని కొంతమంది సజ్జనులైనటువంటి వ్యక్తులను తీసుకొని వస్తే ఒక నావ వస్తుంది, ఆ నావలో ఎక్కించుకుంటే నేను వాళ్ళని కల్పం మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యేంత వరకు సురక్షితంగా ఉంటాను అని చెప్తుంది ఆ సర్పం మహావిష్ణువు. అది పూరీ క్షేత్రం నుంచి ప్రారంభమైంది. అంత విశేషమైనటువంటి ప్రాచీనమైన క్షేత్రం పూరి. సరే, ఏదైనా నేను కల్పితంగా చెప్తున్నాను. మత్స్యావతారం తర్వాత కథ కూర్మావతారం. కూర్మావతారం శ్రీకూర్మం ఎక్కడ ఉందండి? దాని దగ్గరలోనే దాన్ని కొంచెం మన ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది, శ్రీకాకుళం. దాని తర్వాత అవతారం వరాహ అవతారం. అది కూడా సముద్ర తీరంలోనే ఉంది. వరాహ అవతారం ఎక్కడుంది? సముద్రం నుంచి కొంచెం పక్కకు ఉంది. వరాహం ఉభయచరం. వరాహ అవతారం ఎక్కడ? సింహాచలం. నారసింహ అవతారం ఎక్కడ? అహోబిలం. నెమ్మదిగా సృష్టి కిందకి. తర్వాత వామన అవతారం. కాంచీపురమే వామన అవతారం విష్ణువు ఎత్తినటువంటి ప్రాంతం. అది మిగతా సప్తపుణ్యపురిలో కాంచీపురికి అంత ప్రాధాన్యత ఎత్తుంది. వామన అవతారం అక్కడ ఉద్భవించింది కాబట్టి మీకు ఎప్పటికి వెళ్ళి చూస్తే ఎక్కడైతే అమ్మవారి ఆలయం ఉందో దానికి కొద్దిగా దూరంలోనే వామన స్వామి టెంపుల్ ఉంటుంది. బలిచక్రవర్తి అంటే ఎవరండి? ప్రహ్లాదుని మనవడే బలిచక్రవర్తి. ఆయన చేసిన తప్పు ఏంటంటే దేవమాతని అతిథి కవచకుండలా తీసుకెళ్ళాడు. అది అవమానంగా భావించింది ఆమె. దానివల్ల ఇంద్రుడి వల్ల కాలేదు. ఉపేంద్రుడిగా ఎన్ని అడిగిందా విష్ణు వెళ్ళి మౌన రూపంలో వెళ్ళి అర్థించి తీసుకొచ్చేసేసి బలిచక్రవర్తి అహంకారాన్ని అనగదొక్కి పాతాళం. వీళ్ళ పాతాళం ఎక్కడుంది? మనకి అమెరికా లోకమే పాతాళం. భూమి పైన ఉంటే భారతదేశం అంటే కింద ఉండేది అమెరికానే. అదే పాతాళ లోకం. మీరు గమనిస్తే ఒక సహేతుకమైనటువంటి ఆలోచన చేసేదని యథార్థం. వామన అవతారం తర్వాత మనిషి రూపంలో ఉన్నట్టు ఒక ఆటవికుడైన మనిషి ఎవరు? పరశురాముడు. ఇవాళ మీరు కేరళ వెళ్ళండి, పరశురామ క్షేత్రం అనే పిలుస్తున్నారు ఆ ప్రాంతాన్ని. ఎక్కడైతే కేరళలో ఉండేటువంటి ప్రాంతం సముద్ర ఉత్తర పశ్చిమ కనుమలకు అవతల భాగం మొత్తం సముద్రుడిని పరశురాముడు వచ్చి నాకు భూమి కావాలని అడిగితే నీకు ఎక్కువ ఇచ్చినా కష్టమే, తక్కువ ఇచ్చినా కష్టమే, నీకు ఎంత కావాలో తీసుకోమని అడుగు అని చెప్తున్నామా సముద్రుడు. చెప్తే వచ్చే ఆయన గొడ్డలు విసిరేసాడు. ఎక్కడైతే గొడ్డలు పడిందో అంతవరకు సముద్రం వెనక్కిపోయింది. ఆ వెనక్కి వెళ్ళిన ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతం ఇప్పుడంతా మనం పరశురామ క్షేత్రం అంటున్నాం. మనకు గోకర్ణ క్షేత్రం కానివ్వండి, మనకు ఉన్నటువంటి ఉడిపి క్షేత్రం కానివ్వండి, శృంగేరి క్షేత్రం కానివ్వండి, ఇవన్నీ పరశురామ క్షేత్రంలోవే. పరశురాముడు ఇప్పటికీ చిరంజీవి. ఎక్కడ ఉంటాడంటే మహేంద్ర పర్వతంలో ఉంటాడు. మహేంద్ర పర్వతం ఎక్కడుంది? ఆ పశ్చిమ కనుమల్లోనే ఉంది, ఆ ప్రాంతంలోనే ఉంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో మహేంద్ర పర్వతం మీద పరశురాముడు చిరంజీవిగా ఉన్నాడని చెప్తున్నారు. విష్ణుమూర్తి దశావతారాలు కంప్లీట్ గా సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి సరే, ఇది ఇక్కడికి వచ్చింది. పరశురాముడు తర్వాత వచ్చిన రామావతారం. అయోధ్యలో పుట్టిన రాముడు విజయం అంతా సముద్ర తీరమే కదా. తమిళనాడు వచ్చేసేసి తమిళనాడు దాని ద్వారా వారధి నిర్మించి వారధి నుంచి శ్రీలంకకి వెళ్ళి శ్రీలంక నుంచి రావణాసురుడు సంహారం చేసి సీతను తీసుకొచ్చి మళ్ళీ అయోధ్యకి వెళ్ళాడు. తర్వాత మధురలో పుట్టిన కృష్ణుడు ద్వారకి ఎందుకు వచ్చాడు? జరాసంధుడు ఓడించలేక వచ్చాడా? తను చిన్న ఉపాయంతో భీముడి చేత సంహరించడం చేయగలిగినటువంటి కృష్ణుడు జరాసంధుడిని ఓడించలేడా? సరే, సంపటం తీసి పక్కన పెడితే ఇదంతా ఏంటంటే అదంతా ఒక విష్ణువు నిర్మించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ భూమిని భారతదేశాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవటం కోసం ఏర్పడుతున్నటువంటి విష్ణు చక్రవ్యూహమే ఆ దశావతారాలు. ఆ చక్రవ్యూహంలో భాగంగానే ఒక్కొక్క అవతారం భారతదేశాన్ని చుట్టూ. తర్వాత కలికి అవతారం ఎక్కడి నుంచి వస్తుంది? శంబలం నుంచి వస్తుందండి. మధ్యలో ఉన్నటువంటి బౌద్ధావతారం ఎక్కడ వచ్చింది? మనకి వాళ్ళ నేపాల్లో ఉన్నటువంటి లుంబినిలో బౌద్ధావతారం ఆవిర్భవించింది. శంబల ఎక్కడ ఉంది? భారతదేశానికి చివరిగా ఉండేటువంటి నేపాల్ దాటిన తర్వాత ఇండో చైనా బోర్డర్లో వచ్చేసేసి శంబలా నగరం వచ్చేసేసి హిమాలయాలో కైలాస పర్వతం యొక్క దగ్గర రహస్యంగా ఉంటుందంటారు. కైలాస పర్వతం దగ్గర నుంచి మనకి ఎన్నో నేను వెళ్ళి చూశాను, నాకు తెలుసు.
ఇన్నర్ కోరాకి వెళ్ళి పరిక్రమకి వెళ్తే నాకు దారి కనబడుతుంది కిందకి వెళ్తానికి, భయం వేసింది, పడిపోతానేమో అక్కడికి వెళ్తే అని చెప్పి. మాలో వెళ్ళినాడు, ఒక చనిపోయాడు. మాతో వచ్చిన షేర్పాలందరూ వచ్చేసి కాదు వెళ్ళిపోవాలని బలవంతంగా తీసుకొచ్చారు. నంది పరిక్రమ ఇన్నర్ కోరాకి వెళ్తే గణపతి పర్వతం పక్క నుంచి ఒక కిందకు దారి ఉంది. ఆ జట్టలతో నాకు తెలియదు, కానీ కనపడుతుంది నాకు. ఇవన్నీ ఏంటంటే చెబితే ఏవో పొగిడి పురాణాలు చెబుతున్నారంటారు, కానీ సహేతుకమైన ఆలోచన చేయాలి. దీంట్లో ఏంటంటే మనకి వడ్డీయాన పీఠం అంటున్నారు అమ్మవారు. వడ్డానం ఏది? ఇప్పుడు మనకి ఏదైతే ఒరిస్సా గిరిజాదేవి ఏదైతే ఉందో, బిరజాదేవి అంటున్నారు, గిరిజాదేవి అంటున్నారు. ఓడియానే గిరిజాదేవి. ఇక్కడ ఉన్నటువంటి వడ్డానం ఏదైతే ఉందో అది ఒరిస్సా ప్రాంతం. దాని కింద ప్రాంతం కాళ్ళు, నడుము ఇవన్నీ కింద ప్రాంతం మొత్తం యువతలకు వస్తుంది. నడుము ఏదైతే అవుతుంది దాని పై భాగం మొత్తం వచ్చేసి మనకి మిగతా శక్తిపీఠాలు మొత్తం ఒకటి, మన అష్టాదశ శక్తిపీఠాలు చెబుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి 51 శక్తిపీఠాలు చెబుతున్నాం, కొన్ని ప్రాంతాల్లో 120 శక్తిపీఠాలు, 160 శక్తిపీఠాలు, ఇలా రకరకాలైనటువంటి లెక్కలు ఉన్నాయి. కానీ వీటన్నిటిలోనూ ఉన్నది ఏంటంటే ఇదంతా ఒక రకమైనటువంటి రహస్యమైనటువంటి, మనకి ఎవరూ కూడా ఛేదించలేనటువంటి ఒక రహస్యమైనటువంటి ఎంత ప్రస్తారమే భారతదేశం. ఢాకా అంటున్నారు ఇవాళ. దాని పేరు ఏంటి అసలు? ఢాకాని ఎందుకు పెట్టారంటే ఢాకిని, ఉదయ చక్రం పక్కన ఉండేది ఢాకిని శక్తి. ఢాకిని పేరుతో వచ్చిందే ఢాకా. ముల్తాన్ అంటున్నారు, పాకిస్తాన్లో ఉంది ఇవాళ. ముల్తాన్ అంటే మూలాధార పీఠమే ముల్తాన్. ఇప్పుడు అక్కడ మట్టి తీసుకొచ్చి అందరం పూసుకొని వచ్చేసి మంచి బ్యూటీ కోసం వాడుతున్నారు, ముల్తానీ మిట్టి అని మీరు వాడుతున్నారు. మూలాధార పీఠం ఏదైతే ఉందో అదే ముల్తాన్. అక్కడి నుంచి ఇదే ఉన్నది, పాకిస్తాన్లో ఉంది ఇప్పుడు అది. హింగులాదేవి అని చెప్పి మన రీసెంట్గా పాకిస్తాన్లో కూల్చేసిన టెంపుల్ ఉంది. అంటే ఇప్పుడు మత్స్యావతారం తర్వాత పూరి జగన్నాథ స్వామి టెంపుల్ వచ్చిందని అంటున్నారు కదా, మరి అప్పుడు మరి శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర ఎలా వచ్చింది ఆ విగ్రహం? జగన్నాథుడు అన్నది అందుకోసమేనండి. కృష్ణుడు టెంపుల్ అనేది మీకు అక్కడ పూరిలో కృష్ణుడు టెంపుల్ కాదు, జగన్నాథుడు టెంపుల్. అంటే కృష్ణావతారం తర్వాత కృష్ణుడిలో హృదయం ఏదైతే ఉందో మళ్ళీ జగన్నాథుడికే చేరింది. అంటే ఎక్కడ ఉండాలో అక్కడికి చేరింది అది. మామూలుగా కృష్ణుడు వచ్చేసేసి విష్ణువు యొక్క అంశతో పుట్టిన అవతారం. అవతారం ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? తన మూలస్థానం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. పూరి ఆయనకు జగన్నాథుడు హృదయంలో ఉండాలి, కృష్ణుడు హృదయంలో ఉండాలి, జగన్నాథుడు హృదయం. మళ్ళీ అయితే కృష్ణుడిని వీడిపోయి జగన్నాథుడి దగ్గరికే చేరి ఆ హృదయంలో చేరింది. జగన్నాథుడు హృదయం అవతారం తర్వాత స్టార్ట్ అయిందంటారా? జగన్నాథ్ ఇప్పుడున్న విగ్రహ రూపంలో ఉన్నటువంటి అర్చన. ఎందుకంటే దానికి అతి ప్రాచీనమైన కథ ఉందండి. ఇందాక చెప్పాను కాళికాదేవి అని. ఏదైతే కృష్ణుడి విగ్రహం ఉందో అది కాళీ స్వరూపం. మేము తంత్ర సాధన చేసేటప్పుడు కాళీకి ఎవరిని చూపెడతాం అంటే కృష్ణుడినే ప్రామాణికంగా చూపెడతాం. శ్యామ ఏదైతే ఉందో శక్తి అది కృష్ణుడే. లలితా పరమేశ్వరి ఏదైతే ఉందో అదే రాముడు. లలితా పరమేశ్వరి ఏదైతే ఉందో పరిపాలన చేసేది రాముడు. ఎందుకని వాళ్ళకి వసంత నవరాత్రులు చేస్తూ రాముడికి పట్టాభిషేకం చేస్తున్న నవరాత్రులు అయిపోయినబట్టే. కృష్ణుడు ఏదైతే శ్యామాదేవి మంత్రాంగం ఎవరైతే శ్యామాదేవి చేస్తుందో ఆయనే కృష్ణుడు, ఆయనే మంత్రి. ఆయన యుద్ధం చేయలేదు. కృష్ణుల్లో కూడా రాధ ఎవరో కాదు, మాతే, శక్తి మాతేనా అంటారు. రాధ ఎవరు? రాధ అంటే ఏంటి? ధార అంటే పైనుంచి కిందకు పడుతుంది. ధార అంటే రాధ అంటే కింద నుంచి పైకి వెళ్ళేది. అంటే కొద్ది కొండల్ని, మీలో ఉన్నటువంటి కొండల్ని చైతన్యమే రాధాదేవి. ఆమె ఎక్కడో లేదు, కృష్ణుల్లోనే ఉంది అంతర్లీనంగా. ఎప్పుడైనా సరే మనుషుల్లో ఇప్పుడు మీకు హార్మోన్లు 2 రకాలుగా ఉంటాయండి, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్. టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళగా ప్రవర్తిస్తారు. ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళగా ఫెమినైన్ క్వాలిటీస్లో ఉంటారు. ఉండట్లేదా? అంత భగవంతుడిగా సాధ్యపడదా? మన ఎవరో ఒక ఆయన అన్నాడు, అసలు ఎట్ట సాధ్యపడింది, విష్ణుమూర్తి శివుడు ఎట్ట కలిశాడు, వాళ్ళకి పుట్టిన అయ్యప్ప ఎట్లా అయ్యాడని చెప్పేసి అని. అసలు ఎంత దాకా వెళ్తున్నారు? ఈస్ట్రోజన్ హార్మోన్స్ చేసే పని అది. అది మనం ఇంత డాక్టర్లు ఇవాళ హార్మోన్స్తో ఇంజెక్షన్స్ ఇచ్చి మనకి ఇవాళ సెక్స్ మార్పిడి చేసేస్తున్నారు, ఎంతమందిని చేస్తున్నారు, ఎన్ని జరగట్లేదు. అది భగవంతుడు చేయలేడా మనుషులు చేసిన పని? భగవంతుడి శక్తి అంత తక్కువగా ఎందుకు చూస్తున్నారు మీరు? భగవంతుడి శక్తి అనంతం కదా, ఆయన ఏమైనా చేయగలడు. అలాంటి దాంట్లో ఇది చేయలేడా? డాక్టర్ చదువుకున్న క్వాలిఫైడ్ డాక్టర్ చేయగలిగిన పని భగవంతుడు చేయలేడు ఎందుకు అనుకుంటున్నాడు? మాయ అయ్యాడు, మోహినీదేవి అయ్యాడు. ఎక్కడ మంచి అక్కడ పంచాలన్నాడు, అమృతం పంచాడు, శివుడు చూశాడు, ఆయనకి దానికి మొహం కలిగింది. వాళ్ళిద్దరూ కలిసిన దానికి పుట్టిన సంతానం అయ్యప్ప. ఎప్పుడైతే ఒకటండి తత్వమసి, అయ్యప్ప తత్వం తత్వమసి అంటే ఏంటి? తత్వమసి, త్వమేవ అసి, నీలోనే నేనున్నాను. చూసుకో, త్వమేవ అసి, నీలోనే నేనున్నాను, ఎక్కడో లేను. భగవంతుడు ఎక్కడో మనలోనే ఉన్నాడు. అష్టాచక్ర నవద్వార దేవానాం పూర్వయోధ్య. ఈ దేహాన్ని మీరు శోధిస్తే ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క భగవంతుడు ఒక రూపంలో కనపడతాడు. 9 ద్వారాల్లో భగవత్ స్వరూపాలు. మనం తినే ఆహారం, దాన్ని పచనం చేసే దేవుడు. ఒక భార్య భర్త కలిసిన తర్వాత వెంటనే కన్సీవ్ అవుతుందా? ఆయనకు భగవంతుల కృష్ణుడు ఏం చెప్పాడు? నేనే అక్కడ బీజస్థాపన చేస్తున్నానని చెప్పాడు. ఇవాళకి కూడా డాక్టర్లకు మిస్టరీ, అది ఎప్పుడు జరుగుతుంది, కలిసిన ఎన్ని గంటలకు జరుగుతుంది, వెంటనే జరుగుతుందా, ఒక రోజు ఆగి జరుగుతుందా, 10 గంటల దాకా జరుగుతుందా, ఎవరో చెప్పలేరు.
ఏదో క్యాలిక్యులేషన్ వేసుకొని ఇన్ని రోజులకి జరుగుతుందని చెప్పేసి ఒక సుమారు లెక్కే తప్పితే ఖచ్చితమైన లెక్క లేదు. 3 రోజుల కన్నా అంచనాగా చెప్తారు. ఖచ్చితమైన లెక్క లేదు, వెంటనే జరగట్లేదా? మళ్ళీ అంటప్పుడు ఈ లెక్క ప్రకారం అన్నది అదే రోజు ఖచ్చితంగా ఈడీడీ ఇచ్చిన రోజు డెలివరీ జరగాలి, ఎందుకు జరగట్లేదు? ఓ రోజు ముందు ఎందుకు అవుతుంది, ఓ వారం తర్వాత ఎందుకు అవుతుంది? గర్భస్థ జీవితాన్ని లెక్కేసి దీంతేనే ఎందుకు అనుకుంటున్నారు? మా లెక్కలో అమృతం పౌర్ణమి దగ్గర జరిగితే ఒక రకమైనటువంటి గర్భస్థ జీవితం ఉంటుంది, అమావాస్య దగ్గర జరిగితే ఒక రకమైనటువంటి గర్భస్థ జీవితం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. అది జ్యోతిష ప్రకారం ఖచ్చితంగా లెక్క కట్టి ఇన్ని రోజులు గర్భస్థ జీవితం కూడా లెక్క పెట్టి చెప్పచ్చు. మనం శిశువు పుట్టిన తర్వాత ఆధాన లగ్నం ఏదైతే ఉందో జన్మకాల చంద్రుడు అవుతాడు, జన్మకాల లగ్నం ఏదైతే ఉందో అది ఆధాన చంద్రుడు అవుతాడు. ఈ రెండింటికి క్రాస్ చెక్ చేస్తే వచ్చేదే మీకు గర్భస్థ జీవితం. అని కరెక్ట్ అయిన క్యాలిక్యులేషన్ వల్ల మర్చిపోయాం అవన్నీ లెక్కలన్నీ. ఊరికే మీరు అడుగుతున్నారు రేపు ఏంటి చెప్పమంటానికే జ్యోతిష్యం ఉంది. జ్యోతిష్యం ఉద్దేశం అది కాదు, భవిష్యత్తు చెప్పడం జ్యోతిష్య ఉద్దేశం కాదు. భవిష్యత్తులో జరగబోయేటువంటి మంచిని పెంచడం, భవిష్యత్తులో జరగబోయే చెడుని తుంచటం, అదే జ్యోతిషశాస్త్రం యొక్క ఉద్దేశం. మనుషులకి ఏం పని లేదు, రేపు నీ భవిష్యత్తు అంటే రేపు ఇలా అవుతావు అలా అవుతావు, రేపు ఈ చొక్కా వేసుకుంటావు లేకుంటే ఇవి ప్యాంట్ వేసుకుంటావు అని చెప్పడం జ్యోతిష్యం కాదు. ఫలానా పరిస్థితులు వస్తున్నాయి, సృష్టికి ఈ రకమైన ఇబ్బందులు వస్తున్నాయి, ఇవాళ ఈ లెక్క జరుగుతుందంటే కూడా దీనికి సృష్టికి సంబంధమైన దాంట్లో. ఎందుకంటే కలియుగం ప్రారంభమైన తర్వాత 5000 సంవత్సరాల తర్వాత విష్ణు మళ్ళీ ఒక ప్రత్యేకమైన రూపంలో వస్తాడు. భూమిని ఉద్ధరించడం యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మం సృజామ్యహం. భగవంతుడు చెప్పుకున్న దాని ప్రకారం నేను రావాలి, ఎప్పుడు రావాలి అప్పుడు వస్తాను. రావటం కోసం ఎక్కడ ప్రారంభం అవ్వాలి, మళ్ళీ కొత్తదైన ప్రారంభం ఏంటంటే సృష్టి ప్రారంభం మూలస్థానానికి వెళ్తాడు భగవంతుడు. రావాల్సినటువంటి కృతయుగానికి ధర్మం 4 పాదాల నడిపేటువంటి పరిస్థితుల్లో ఆయన దాన్ని ఏర్పరచుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన బాధ్యత ఆయన మీద ఉంటుంది. మనుషులాగా బాధ్యత తెలియనోడు కాదు భగవంతుడు. ఎప్పుడు ఏ బాధ్యత తను నిర్వర్తించాలో దాని ప్రకారం సమయానుసారంగా తన నిర్ణయం తీసుకొని తను జన్మెత్తుతాడు. అయితే పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో ఎందుకు విగ్రహాలన్నీ అసంపూర్ణంగా చెక్కినట్టు ఉంటాయి? అది ఒక పెద్ద కథ అండి. ఎవరైతే ఆ విగ్రహాలు చెక్కించడానికి ఇంద్రజమున మహారాజు ఆయన వచ్చేసేసి ఆ భగవంతుడికి ఒక మహానీలం అనే ప్రత్యేకమైన మణి ఉంది. ఆ మణిని గురించి ఆయన తపస్సు చేశాడు. ఆ రూపంలో భగవంతుడు ఆ రూపంలో ఉన్నాడని తెలుసుకొని తపస్సు చేస్తే అది ఒక ప్రాచీనమైనటువంటి అరణ్య ప్రాంతంలో ఒక గిరిజనుల దగ్గర పూజాస్థలంలో ఉంచబడిందని తెలుసుకుంటాడు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి కొంతమందిని సంహరించి తీసుకొచ్చి దాన్ని ప్రతిష్ఠ చేసేదానికి చేస్తాడు. ఆ గిరిజనులందరూ కూడా దీక్ష పట్టి ఒక్కొక్కళ్ళు ప్రాణం పోతున్నా సరే ఆ మణి పొరిగేంత వరకు దీక్ష విడవమని చెప్పంటే భగవంతుడు చెలించి ఇంద్రజముడికి కల్లో కనపడి ఆ మణిని వాళ్ళకి ఇచ్చేయి, మళ్ళీ యథాస్థితంగా అక్కడ పెట్టేసేయి, నీ కోసం ప్రత్యేకంగా నువ్వు నా కోసం దేవాలయం నిర్మించాలనుకున్నావు కాబట్టి సముద్రంలోంచి కొన్ని కొయ్య దొంగలు కొట్టుకొని వస్తాయి, వాటిని నా విగ్రహాలు చెక్కించు, ఫలానా వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి చెప్పిన నియమాల ప్రకారం ఆ వ్యక్తికి సహకరించి ఆ వ్యక్తి ద్వారా విగ్రహాలు చేయించు అని చెప్తాడు. అలానే కొన్నాళ్ళకి సముద్రంలో ఆ దొంగలు కొట్టుకువచ్చినటువంటి దొంగలను తీసుకొని వచ్చేసి ఆ వ్యక్తి ఎవరు వస్తారో ఎదురు చూస్తుంటే ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తి వస్తాడు. విశ్వకర్మే ఆ రూపంలో వచ్చాడు అని చెప్పి మన యొక్క వాంగ్మయం చెప్తుంది. వచ్చినట్టు విశ్వకర్మ ద్వారా ఆయన చెక్కడం కోసం చెప్తే నేను తలుపులు మూసుకొని ఉంటాను, నేను తెరిచేంత వరకు ఎవరో తలుపులు తెలియకూడదు, నాకు ఖచ్చితంగా 28 రోజులు పడుతుంది, లేదంటే వచ్చేసి ఇన్ని రోజులు నాకు పడుతుంది, ఆ రోజు వరకు నేను తలుపుడు తెలవను, మధ్యలో ఎవరైనా తెలిస్తే నేను వదిలేసి వెళ్ళిపోతాను. ఇది చెప్పి ఆ కండిషన్ మీద ఆయన వచ్చేసి విగ్రహాలు చెక్కడం ప్రారంభిస్తాడు. కొన్ని రోజుల వరకు చెక్కుతున్నటువంటి ధ్వనులు కానీ బయటకు శిల్పి వాడుతున్నప్పుడు టక్టక శబ్దాలు కానీ వినపడుతూనే ఉన్నాయి. ఒకరోజు సడన్గా ఆ శబ్దాలన్నీ ఆగిపోయినాయి. వీళ్ళందరికీ అసలు పని జరుగుతుందా లేదనే అనుమానం కలిగింది. ఇంకొక రోజు పెడితే పూర్తి విగ్రహాల రూపం వచ్చుండేది, కానీ వచ్చేసి గబుకుని తలుపులు తీసుకొచ్చి ఆ వ్యక్తి మాయమయ్యాడు. విగ్రహాలు అసంపూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి రూపంలోనే ఉన్నాయి. దానికి వచ్చేసేసి అయ్యో నేను తప్పు చేశాను అనుకుంటే భగవంతుడి కల్లో కనపడి ఆ విగ్రహాలను యథాతథంగా అదే ఆలయంలో ప్రతిష్ఠించి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించమని చెప్పి భగవంతుడు చెప్తాడు. దాని ప్రకారం నిర్మించిందే ఇప్పుడు ఉన్నటువంటి పూరి జగన్నాథ్ యొక్క ఆలయం. అయితే అధిక ఆషాఢ మాసంలోనే ఎందుకు ఆ విగ్రహాలని మళ్ళీ మారుస్తారు కొత్తవి? ఇది మహాకళేబర అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ఉత్సవం చేస్తాడు. అంటే ఎప్పుడైతే ప్రతి 18 ఏళ్ళకు ఒకసారి ఒక ఆషాఢ మాసం అధిక ఆషాఢ మాసం వస్తుంది. ఆ ఆషాఢ మాసానికి ఇక్కడ కృష్ణుడికి ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇప్పుడు దీంట్లో మీకు కొన్ని ప్రత్యేకమైన పండుగలు మనకి దక్షిణాయనానికి ముందు ఈ ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచి దీక్ష ఎవరైతే సాధకులు ఉన్నారో సాధకులందరికీ కూడా ఇక్కడి నుంచి చాతుర్మాస వ్రతం చేస్తారు. కొంతమంది వచ్చేసి దక్షిణాయన పుణ్యకాలం నుంచి, కొంతమంది తొలి ఏకాదశి నుంచి ఇలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి భక్తి చైతన్యము లేదంటే చైతన్య జ్యోతి ఏదైతే ఉందో దానికి ఒక రకమైనటువంటి చలనం కలగాలనే ఉద్దేశంతో సాక్షాత్తు జగన్నాథుడే బయటకు వచ్చి ఆ రథచక్రాల మీద బయటకు ఊరేగింపు కూడా ఉద్దేశం అది. అలా తీసుకొచ్చినటువంటి విగ్రహాలను తీసుకొచ్చి మళ్ళీ చెక్కి
దాంట్లో ఉండేటువంటి విగ్రహాల్లో ఏదైతే జగన్నాథుడి విగ్రహంలో ఉందో అది శ్రీకృష్ణుడి యొక్క హృదయం అని చెప్తారు. అదేంటంటే లోపల మనం చేతికి చాలా వేడిగా ఉంటుంది, దాన్ని గుడ్డ చుట్టుకొని చాలా జాగ్రత్తగా మళ్ళీ అతి తక్కువ సమయం చేతిలో ఉంచుకొని దాంట్లో అన్ని కళ్ళకు గంతలు కట్టుకొని జాగ్రత్తగా పెడతారు ఎవరైతే ఉన్నారో ఆ అర్చకులు కానీ వాళ్ళు కానీ. అతి జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. అదేంటంటే లోపల విగ్రహాన్ని దహించేస్తుంటాం, నల్లగా కమిలిపోతుందట ఆ విగ్రహం. దానికి మళ్ళీ ఏంటంటే జీవకళ రావడం కోసం దీన్ని మళ్ళీ దాంట్లో ప్రవేశపెట్టుకుని కొత్త విగ్రహాలు చేయించి దాంట్లో ప్రవేశపెడతారు. అంత సూక్ష్మమైన, ఎందుకంటే అది ఎప్పుడు కూడా హృదయం చాలా, మనం ఎప్పుడైతే హార్ట్ దగ్గర ఇలా చేయబెడితే ఎలా డబ్ ఉంటుందో అలాగనే ఏంటంటే అక్కడ ఏంటంటే పెద్ద విశేషమైనటువంటి ఒక వక్రమైన ఉష్ణం చెలిస్తూ ఉంటుంది అక్కడ. దానివల్ల ఏంటంటే ఆ విగ్రహం కొంత లోపల శిథిలం అవుతుంది. కాబట్టి శిథిలమైన దాంట్లో భగవంతుడు ఉండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో దాన్ని మారవడం జరుగుతుంది. దాన్ని మహాకళేబర అని చెప్పని ఆ పేరుతో ఉత్సవం చేస్తారు పూరిలో. మరి జగన్నాథ స్వామి రథయాత్ర కూడా ఈ ఆషాఢ మాసంలో ఎందుకు చేస్తారు? ఆషాఢ మాసం అంటే సాధారణంగా శూన్యమాసం అని చెప్తారు, అసలు ఏ పండుగలు కూడా చేయరు. కానీ ఎందుకని ఈ ఉత్సవాన్ని ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు? ఆషాఢ మాసంలో ఇంకో విశేషం కూడా ఉందండి. మనకి ఎవరైతే గురువు ఉన్నాడో వ్యాసుడు పుట్టినరోజు కూడా ఆషాఢ మాసంలోనే వస్తుంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు. అంటే ఇక్కడ ఏంటంటే వ్యాసుడిని ఎందుకంత ప్రాధాన్యత అంటే అతి పెద్దదైనటువంటి వేదాన్ని మనకి సౌలభ్యం కోసం 4 విభాగాలు చేశాడు ఆయన. అంతకుముందు ఏ వ్యక్తి అయినా సరే వేదం మొత్తం చదివితేనే పరిపూర్ణుడు అవ్వడు. అలాంటి దాన్ని ఆయన సౌలభ్యం కోసం 4 భాగాలు చేశాడు. ఋగ్వేద భాగం, దాంట్లో భగవత్ వర్ణన, ప్రత్యేకంగా భగవంతుడి యొక్క రూప విశేషాలు. యజుర్వేదం క్రియాకలాపం ఎలా చేయాలి. సామవేదం సంగీత ప్రాధాన్యం, లేదంటే రిథమిక్ సౌండ్స్ని ఎలా యూజ్ చేస్తే దైవానికి దగ్గర అవుతుంది. అలానే అధర్వణ వేదం మంత్రాలు, తంత్రాలు, విమాన నిర్మాణం, వాస్తుశాస్త్రం, విగ్రహ నిర్మాణం, దేవాలయ నిర్మాణం, ఇదంతా అధర్వణ శాస్త్రం దేవుడు. అలా దాని యొక్క స్వభావాన్ని బట్టి 4 విభాగాలు చేశాడు. అలా చేసిన ఆయనకు సంబంధించిన దాంట్లో వ్యాసుడు కృష్ణుడు వేరు కాదన్న ఉద్దేశంతో ఇందాక చెప్పాను, మనిషిలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి నీలతో యథమధ్యస్థ జిజ్జుల్లేఖ విభాస్వర నీవార శోకవర్తన్వి పీతాభాస్వత్యునుప్మ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు? నీలమనే నేను కదందుకు ఇక్కడ హృదయ కుహర మధ్యంలో చిన్న జ్యోతిలాగా ఉంటాడు. ఆ పరమ జ్యోతి ఏదైతే పరమాత్మ ఉన్నాడో ఆయనకు చైతన్యత కలగాలి, ప్రతి హృదయంలో ఉంటాడు. అలాంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ తన యొక్క క్రియని బయటకు వచ్చి నేను మొత్తాన్ని మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని అండదండతాడు. అది చాతుర్మాస్య వ్రతానికి ముందుగా జరిగేటువంటి భాగంగా భగవంతుడే బయటకు వచ్చి అందరికీ దర్శనమిస్తాడు. ఆ రోజున వచ్చేసి అసలు ఇంపార్టెంట్ తెలుసా, ఎక్కడి దాకా అయితే వెళ్తుందో శోకంబ ఆలయం అని చెప్పేసి అది ఇంద్రజమున మహారాజు గారి యొక్క భార్య అయినటువంటి ఆమె పేరు అది. ఆ ఆలయం వరకు వెళ్ళి మళ్ళీ తర్వాత దశమి తర్వాత ఆయన వెనక్కి తిరిగి వస్తాడు పౌర్ణమి లోపల. ఎందుకంటే మీరు ఒరిస్సా ప్రాంతంలో కనుక గమనిస్తున్నట్టయితే సాధకులు ఎక్కువ. భువనేశ్వరి పీఠం ఉంది, తర్వాత వచ్చి ఓఢ్యాన పీఠం ఉంది గిరిజాదేవి. ఇవన్నీ ఏంటంటే మనకి ఇది మణిపూరక చక్రం, ఇది స్థితికి ఆధారమైన చక్రం, విష్ణువు రూల్ అయినటువంటి చక్రం ఇది. అందుకనే ఆ చక్ర సమీపంలో విష్ణువు స్థితి క్షేత్రపాలకుడు కింద ఆయన ఉన్నట్టుగా భావించాలి పూరిని మనం. అమ్మవారి నడుము భాగంలో నాభి ప్రాంతం సహస్రారం వరకు ఉన్నటువంటి శక్తిపీఠాలు ఇలా వచ్చాయి, మొత్తం శక్తిపీఠాలు అక్కడి నుంచి ఉన్నది. దాంట్లో ఏంటంటే అక్కడ ఆ పీఠానికి దగ్గరలో ఆయన ఉన్నదానికి కారణం ఏమిటి అంటే దానికి విష్ణువు యొక్క చక్రం అది. రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి అని 3 గ్రంథులు నాభి దగ్గర మూలాధారం దగ్గర నుంచి మొదలైనటువంటి కొండలని ఇక్కడికి వచ్చి సహస్రారంలో విచ్చుకుంటుంది. 3 గ్రంథులు రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి. బ్రహ్మ, విష్ణు, రుద్ర ఈ 3 స్థానాల్లోనూ 3 రకాలైనటువంటి మెలికలు ఇలా కలుస్తున్నటువంటి ప్లేస్లు గ్రంథులు అంటే. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శక్తిని అక్కడ ఏంటంటే భగవంతుడు ఒక రూపంలో ఉన్న దాన్ని అంటే స్థితికారకుడు. ఇది ప్రాణికారకుడు, ఇది వచ్చే జ్ఞానకారకుడు. ఈ జ్ఞానకారకుడు అంటే ఐడియల్ బాడీని, ఫిజికల్ బాడీని సపరేట్ చేస్తాడు. మనం ఇది మెదడుతో ఆలోచిస్తున్నాం, శరీరంతో పని చేయాలి. ఈ చక్రం జంక్షన్, ఈ జంక్షన్ నుంచి మనం పని చేసేది ఆలోచించింది చేయగలుగుతున్నామా లేదా, చేయకపోతే ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్, ఒక అనీజీనెస్ మనం ఫేస్ చేస్తాం. అది తలనొప్పి రూపంలో రావచ్చు, మైగ్రేన్ రూపంలో రావచ్చు, రకరకాలుగా రావచ్చు. దాన్ని ఆ వచ్చేదాన్ని శరీరంలో ఉండేటువంటి ఈ రకమైన ఇన్బ్యాలెన్స్ని కరెక్ట్ చేయడం కోసం భగవంతుడు నేను ఈ క్షేత్రంలో ఈ రూపంలో ఉన్నాను. మనం ఇక్కడ చూడలేము, అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి విష్ణువుని చూసిన ఫలితం కలుగుతుంది. ఆ క్షేత్రం దానికి మనకు ఒక రకమైనటువంటి భావ చైతన్యత కలుగుతుంది. తద్వారా వచ్చేసి విష్ణువుని సాక్షాత్కారం చేసుకోవచ్చు. గురుగారు, అయితే అనంత పద్మనాభ స్వామి ఈ టెంపుల్లో కూడా ఈ రత్న భాండాగారాన్ని ఏదైతే తెరిచారో ఆ తెరిచే సమయంలో చాలా మంది కూడా తెరిచిన వాళ్ళు అస్వస్థతకు గురయ్యి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది కదా. సో మరి ఇప్పుడు ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో కూడా ఇట్లా ఈ భాండాగారాన్ని తెరిస్తే అటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకని ఈ రత్న భాండాగారాలకి నాగబంధనం వేస్తారు? నాగపాముకి ఈ బంగారానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మన ధర్మం ప్రకారం పాతాళంలో నిధులు ఉంటాయి,
నిధులకు కాపలాగా సర్పాలకు ఆధిపత్యం ఇవ్వబడింది. మామూలుగా కూడా ఏ నిధి అయినా సరే భూమిలో ఒక నిక్షిప్తమైన నిధిని పద్మనిధి, మహాపద్మనిధి ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లతో ఉన్న నిధులకు ఒక్కొక్క జాతి సర్పం కాపలా ఉంటుంది. అది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఏంటంటే మనం చేసేటప్పుడు కూడా నాగబంధం ఉంటుంది, అష్టనాగబంధం ఉంటుంది, నవనాగబంధం ఉంటుంది. దాని ప్రత్యేకమైన మంత్రాలు ఉంటారు. అచలం చలమాక్రమ్యాక్రమ్య మహావజ్రకవచాస్త్రై రాజచోర సర్ప సింహ వ్యాఘ్రాగ్ని సర్వోపద్రవాన్ని నాశేనసి. ఇన్ని రకాలైనటువంటి ఉపద్రవాల తర్వాత అటన్నిటిని నువ్వు అడ్డుకోవాలని చెప్పేసి బంధించేటప్పుడు విడదీసేటప్పుడు అదే మంత్రంతో మళ్ళీ రివర్స్లో విడదీసుకుంటూ వస్తాం. దానికి ఒక విధానం మందం వేయటానికి ఉంది, విడదీయటానికి ఉంది. అలాగే దానికి ప్రత్యేకమైన నైవేద్యాలు ఉంటాయి. ఆ నైవేద్యం ఇస్తేనే ఆ బంధం విడిపోతుంది. ఇదన్నీ తంత్రశాస్త్ర రహస్యాలు. ఈ రహస్య మూలకంగా జరిగేటువంటి బంధాన్ని దేనికి, ఎందుకంటే ఎవరికి దక్కాలో వాళ్ళు దానికి చేరితే దాని సద్వినియోగం అవుతుంది. ఎవరో అనామకుడు వచ్చాడు, దోచుకొని వెళ్ళాడు, వాడి సంపదను దేనికి వాడతారు? విలాసాలకు, విందులకు, వ్యసనాలకు వాడతారు. అది సద్వినియోగం అయినట్టు కాదు. దైవం సంబంధించిన సొమ్ము దైవానికో లేకుంటే ఒక మనుష్య జాతికి ఉపయోగపడాలి, లేదంటే సృష్టికి ఉపయోగపడాలి, నా కన్స్ట్రక్టివ్ ఎనర్జీగా మారాలి. డిస్ట్రక్టివ్గానో లేదంటే ఒక రకమైనటువంటి వేస్ట్ఫుల్ ఎనర్జీగా అది కన్వర్ట్ అవ్వకూడదు. భగవంతుడి యొక్క ఉద్దేశం అందుకోసం ఏంటంటే దానికి కాపలాగా నిధులన్నిటికీ కూడా సర్పాలు, నాగులకు అధికారం ఉంది. మీరు శివుడి దగ్గర ఉన్న శివనిధి అయినా కావచ్చు, లేదంటే విష్ణు సంబంధమైన నిధి అయినా కావచ్చు, దానికి కాపలాగా ఆ జాతి సర్పం ఉండి తీరుతుంది. గురుగారు, మరి నేను మొదట అడిగినట్టుగానే విష్ణు ఆలయాల్లోనే ఎందుకు మనకి రత్న భాండాగారాలు అనేవి దొరుకుతాయి? విష్ణువు యొక్క భార్య ఎవరండి? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కదా ఐశ్వర్యం. మనకి ఐశ్వర్యం ఇచ్చిన ఆమె ఇవ్వాలి, విష్ణుమూర్తికైనా ఐశ్వర్యం ఆమె ఇవ్వాలి. లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తర్వాత విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అయ్యాడు. ఇవాళకి అప్పుకు వడ్డీ కట్టుకుంటున్నాడు ఆయన. లక్ష్మీదేవి వదిలిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు చేసిన దానికి విష్ణుమూర్తి ఇవాళకి వెంకటేశ్వర రూపంలో వడ్డీ కాసులు మన అందరం చెల్లించిన దాన్ని తీసుకెళ్ళి ఆయన కుబేరుడికి వడ్డీ కడుతున్నాడు. అంటే లక్ష్మి లేకపోతే విష్ణువైనా సరే అప్పు చేయాల్సిందే, లేకుంటే ఆయన స్థితికి ఇబ్బంది పడాల్సిందే ఆర్థికంగా. మొదట్లో నేను కథ చెప్పాను. బలభద్రుడు అహంకరించి నేను రాజుని కాబట్టి నేను చెప్పినట్టు మీరు కూడా వినాల్సిందే, కృష్ణుణ్ణి అన్ను తర్వాత వచ్చేసి రుక్మిణిని ఇబ్బంది పెట్టిన దానికి, ఆ ఇబ్బంది పెట్టిన దానికి లక్ష్మీదేవి తెలిసి రావాలని చెప్పని వాళ్ళకి మెతుకు కూడా దొరకను. ఎందుకని ఇవాళ రోజున అక్కడ మహానైవేద్యం విశేషంగా 7 అంచుల వెంట దాని మీద వండుతారండి. పైన ఉన్నది మొట్టమొదటి ఉడుకుతుంది. కింద పెట్టిన పాత్ర కాకుండా ఏడో అంతస్తులో ఉన్నటువంటి వంటకం ఏదైతే ఉందో తొడగా ఉడుకుతుంది. ఈ 365 రోజులు 24/7 వంట జరుగుతుండే వంటశాలలో నిత్యం ఆహారం వితరణ జరుగుతూనే ఉంటుంది. భక్తులందరికీ దాన్ని ప్రసాదంగా పంచుతూనే ఉంటారు. అంటే అక్షయమైనటువంటి వంటశాల అది. అంత విశేషంగా అన్నదానం అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఆ రోజున భగవంతుడు నిర్ణయించిన ప్రకారం జరుగుతుంది. ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినాయి కానివ్వండి, కానీ అది కంటిన్యూస్గా జరిగింది. ఇంద్రజిత్ మహారాజు తర్వాత గంగచోళ రాజులు దాన్ని మళ్ళీ టెంపుల్ డెవలప్మెంట్ చేశారు. తర్వాత వచ్చేసి వాళ్ళ వంశంలో 3వ 4వ రాజు అనే అతను మొత్తం ఇప్పుడున్న స్ట్రక్చర్ ఇచ్చాడు. 1170, 1180 ప్రాంతంలో జరిగినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు. దాని తర్వాత గజపతులు చేతికొచ్చింది. ఇవాళకి కూడా గజపతుల రాజప్రతినిధి ఎవరైతే ఉన్నా వాళ్ళు వెళ్ళి బంగారు చీపులతో రథయాత్రకు ముందు అదంతా ఊడ్చి రథాన్ని కస్తూరి పల్లాపు జల్లి పంపిస్తారు, రథాన్ని సాగదీస్తారు, మొదలు పెడతారు. అంత విశేషమైనటువంటి దాంట్లో ఇప్పటికీ కూడా ఆ సాంప్రదాయం అలా పరంపరగా కొనసాగుతూనే ఉంది. ఇదంతా భగవంతుడి యొక్క ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన వాటిని మనం మర్చిపోతాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక సాంప్రదాయము లేదంటే కొన్ని తరాలుగా నడుస్తుంది అంటే అది భగవంతుడి యొక్క ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుంది? ఇన్ని వేల సంవత్సరాలు బట్టి. అందువల్ల ఏంటంటే లక్ష్మి ఆయన ధర్మపత్ని, ఆయనకు కావాల్సిన ఇప్పుడు బద్రీనాథ్ వెళ్ళండి, బద్రీ క్షేత్రంలో వంటశాల మొత్తం ఆమె ఆధీనంలో ఉంటుందంటారు. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళండి, ప్రత్యేకంగా వంటశాలలో వెళ్తే ఒకళ్ళు మాత్రం కూర్చోబెడుతుంది, కుమారుడికి ఆమె వండి పెడుతుందని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కళ్ళ ఆధీనంలో సంపదలు ఉన్నాయి. కేరళలో ఉన్న అనంతపద్మనాభ స్వామి ఆలయంలో కానీ, ఇక్కడ ఈ ఆలయంలో కానీ, కొల్హాపూర్లో ఉన్నటువంటి మహాలక్ష్మి ఆలయంలో కానివ్వండి. అలానే ఈశ్వర తత్వం ఏంటో తెలుసండి. ఈశ్వరుడి మీద మీరు నీళ్లు పోసారు, అభిషేకం చేసి నీళ్ళన్నీ ఉత్తరంగానే వెళ్తాయి. ఈశ్వరుడికి ఐశ్వర్య ప్రదాత, ఐశ్వర్యం ఇంకోళ్ళకి ఇస్తాడు. ఈశ్వరుడు అంటే ఎవరు అంటే స్త్రీ రూపంలో చూస్తే మహాలక్ష్మి. మహాలక్ష్మి అష్టోత్తరం శివశబ్దం ఉంటుంది. శివుడికి అభిషేకం చేసిన శ్రీ సూక్తంతో కూడా అభిషేకం చేయమని చెప్తాం. ఎందుకంటే ఐశ్వర్య ప్రదాత ఆయన. మహాలక్ష్మికి కూడా ఐశ్వర్య దేవతగా చేసిందే ఆయన. 1000 మామిడి పండ్లతో మహాలక్ష్మి శివుడు అర్చన చేస్తుంది. 2 మామిడి పండ్లను మాయం చేశాడు ఆయన శివుడు. చేస్తే 2 స్థానాలు కోసి శివుడికి మామిడి పండు కింద అర్పించింది ఆమె. పూజ పూర్తి అవ్వాల్సిందే అని చెప్పి మధ్యలో లేవడం ఇష్టం లేక 2 స్థానాలను కూడా కోసి ఆమెకి భగవంతుడికి అర్పణ చేసింది. అర్పణ చేసిన భక్తికి మెచ్చి ఆమె ఐశ్వర్యానికి అధిదేవతం చేశాడు. కుబేరుని సంపదలకు అధిపతులు చేసింది ఆయనే. అంటే ఇక్కడ ఏంటంటే శివుడే ఇస్తున్నాడు అందరికీ, లక్ష్మికి ఇచ్చినా కుబేరుడికి ఇచ్చినా. అందువల్ల ఆయన దగ్గర ఉంచుకోడు.
ఆయన కావాల్సి వస్తే భిక్షమెత్తుకొని తిరుగుతాడు. ఆ స్థితిలో శివుడి తత్వం. విష్ణుతత్వం అలా కాదు. ఎవరిదైనా సరే ఈ సృష్టిని కట్టడం కాపాడాలి కాబట్టి నిధులు నిక్షేపాలు లాంటి ఇంకో అన్నీ కూడా సంపదలన్నీ తన చుట్టూనే ఉంచుకున్నాడు భగవంతుడు. ఎందుకంటే అవసరం వచ్చిన రోజు వాడాల్సిన బాధ్యత అయింది. ఎవరికి ఏది ఇవ్వాలో చూసివ్వాలి. చివరికి లయం చేసేటప్పుడు పరమేశ్వరుడు వాళ్ళ యొక్క అర్హతను బట్టి వాళ్ళకి మోక్షం ఇవ్వాలా, లేదంటే మళ్ళీ జన్మ ఇవ్వాలనేది ఆయన నిర్ణయిస్తాడు. తత్వం ఏమిటంటే భగవత్ తత్వంలో ఇవి మూడు ఒకటే స్వరూపాలు. బ్రహ్మ విష్ణు రుద్రులు ఒకటే స్వరూపం. కానీ అంటే వాళ్ళ యొక్క వర్క్ను బట్టి వాళ్ళ డివిజన్ అయింది. భగవంతుడే చెప్పాడు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగచ బ్రాహ్మణస్య కమాసీత్ బాహురాజన్యకృత ఊరు తద్వైశ్య పద్భ్యాం రుద్రో అజాయత. అంటే ఈ యొక్క మనం చేసే వృత్తిని బట్టి భగవత్ నిర్ణయం ప్రకారం ఇలా జరిగింది. దాని తర్వాత సబ్ క్యాస్ట్లు వచ్చినాయి, ఇంకోటి అయింది. అది ఒక స్టేజ్లో ఆగున్నట్టయితే దాని ఎప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. అది ఒక రకమైన విశృంఖలత. ఎందుకంటే మనిషి తన ఆధీనంలో భగవంతుడినే మన రూపులోకి మార్చేసిన వాళ్ళం మనం. భగవంతుడి నిర్ణయాన్ని మనం ఏమైనా ఒబే చేసి ఆపుతున్నామా? అందాకెందుకంటే భగవంతుడి నిర్ణయం ఇది అనుకున్నాను తెలిసింది కూడా. ఇవాళ ఎంతమంది దాన్ని ఖచ్చితంగా భగవంతుని కూడా మనం ఏదో తెలియకుండా రహస్యంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆయన చూస్తూనే ఉంటాడని తెలిసినా కానీ ఆయన తెలియకుండా జరగాలని చెప్పి ఎన్నో తప్పులు చేస్తుంటాం మనం. దాంతో ఇవన్నీ జరిగే ఇన్ని మానవ మాయలు ఎన్ని ఉంటాయి. భగవత్మాయ దానికంటే పెద్దది కాబట్టి ఆయన చేయదలుచుకున్నప్పుడు చేయాల్సిన విధానాన్ని ఇప్పుడు కొంతవరకు ఉపేక్షిస్తాడు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళ శిక్షిస్తే కలియుగంలో ఎవరూ మిగలం. యుగధర్మం ప్రకారం అందరూ తప్పు చేసిన వాళ్ళమే కాబట్టి దాని ప్రకారం ఆయన ఉపేక్ష ఉన్నంత వరకు మనం అందరం క్షమించబడతాం. ఉపేక్ష ఎప్పుడైతే ఇంకా శృతి మించిపోయింది అన్నప్పుడు ఆయన తన యొక్క చర్య ప్రారంభిస్తాడు. అప్పుడు తెలుస్తుంది మనకి, ఓహో ఇది తప్పు కాబట్టి ఇలా జరిగిందండి. తెలుసుకునేసరికి కాలాతీతం అయిపోతుంది. గురుగారు, పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నటువంటి రత్న భాండాగారాన్ని గతంలోనే అసలు లెక్కించేందుకు 70 రోజుల సమయం పట్టేదంట. మరి ఇప్పుడు ఎంతవరకు పట్టే అవకాశం ఉంటుంది? ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? ఎన్ని రోజులు పడుతుందో కానీ అనంత నిధి అని చెప్పచ్చు. ఎన్ని రోజులు పడుతుందో కానీ అనంత నిధి అని చెప్పచ్చు. నిధికి ఇన్ని కోట్ల వరకు ఒకదానికి ప్రమాణం. పద్మము, మహాపద్మము, అనంతము, అక్షయము, ఇలా నిధికి ఉన్న పేర్లండి. మనకు మామూలుగా కొంతమందికి భూమిని తవ్వుతుంటే ఒక పెద్ద కొండో లాంటి లంకి బిందులు అంటారు చూసారు, అవన్నీ చిన్న చిన్నది. ఈ నిధులు ఇప్పుడు మీరు మొన్నటిదాకా కొన్ని సంవత్సరాల క్రితం వరకు తిరుపతి వెంకటేశ్వర స్వామి కోటీశ్వరుడు అందరికంటే రిచెస్ట్ గాడ్ అన్నారు. ఇప్పుడు ఆయన ప్లేస్ని అనంత పద్మనాభ స్వామి నేనే అందరికీ వెంకటేశ్వర స్వామి కంటే కోటీశ్వరుడు అన్నాడు. ఆయన విష్ణువే ఈయన విష్ణువే, ఆ తర్వాత విషయం అది. కానీ మనకు పేరు తిరుపతి, అదే త్రివేంద్రం. ఇప్పుడు పూరి జగన్నాథుడు వచ్చి వాళ్ళిద్దరికంటే నేనే కోటీశ్వరుడు అన్న ఆశ్చర్యం లేదు. అంతకంటే విలువైన సంపదే ఉండొచ్చు. ఎందుకంటే ఈ రెండింటికంటే ప్రాచీనమైన ఆలయం అది. పూరిది ఈ యుగానికి సంబంధించింది కాదు, మన యొక్క పురాణ ఇతిహాసాల ప్రకారం కృతయుగం లాంటిదే ఉన్నటువంటిది. అక్కడి నుంచి ఆరాధన ఉంది దానికి. అంత విశేషమైన ప్రాచీనమైనది. ఎందుకంటే కౌస్తుభం అనే మణితో సహా అక్కడ ఉన్న ఆశ్చర్యం లేదు. ఇందాక ఎవరో మాట్లాడుతున్న శమంతకమణి అనేది కూడా అది కృష్ణుడి ద్వారా వచ్చింది, అది కూడా ఉన్న ఆశ్చర్యం లేదు. ఎందుకంటే శమంతకమణి ఇంట్లో ఉంటే అది దాని సంపదను పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. రోజుకి 8 బారువులు బంగారం ఇస్తుందని చెప్తారు. బారువు అంటే వాళ్ళు కొన్ని వందల కేజీలు, అంత బంగారాన్ని ఏం చేసుకుంటారు? అదేంటి ఎక్కడి నుంచి వస్తుంది మనీ ఎందుకు చేస్తుంటే ఇక్కడ లోహం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి కొన్ని మూలకాలు విడిపోయి కొన్ని మూలకాలు కలిస్తే అదే ఒక ప్రత్యేకమైన లోహంగా మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో అవి నిధి నిక్షేపాల రూపంలో. నిక్షేపం అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది అంతకుముందు నిధి యోగం ఉంది, పెద్ద సంపద దొరుకుతుంది అన్నారు. ఇవాళ భూమిని తవ్వి మైనింగ్ చేసే అందరూ కూడా నా మైనింగ్ ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళందరూ నిధి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళ కింద లెక్క. అది భగవంతుడి ప్రేరణతో జరిగేదాన్ని. అప్పుడు అక్కడ ఉన్న దాంట్లో ఒక్క మణి విలువ చాలు ప్రపంచాన్ని మొత్తాన్ని వాళ్ళు ఉన్న విలువ పెంచుకోవటానికి. అంతకంటే ఇప్పుడు నేను మహానీలమని ఉంది అన్నాను కదా, ఆ రోజుల్లోనే కొన్ని 100 కోట్ల విలువైన మణి. దాని గురించి ఇంద్రజమున మహారాజు అంత గొప్ప రాజు కూడా దాని గురించి తపస్సు చేసి మరి అది ఎక్కడుందో తెలుసుకోవడం కోసం తపస్సు చేశాడంటే దాని విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. ఉండొచ్చు, ఎందుకంటే దాన్ని మనం గుర్తించకపోవచ్చు కానివ్వండి, ఉండొచ్చు. భగవంతుడు ఒక్కోసారి తను చెప్పదలుచుకున్నప్పుడు ఇది నా దగ్గర ఉందని చూపెడతాడు మనకి కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి ఎన్నేళ్ల బట్టి లోపల నిగూఢంగా ఉంది. అక్కడ అంత పెద్ద అయినటువంటి అనంత శయనంలో ఉన్నటువంటి స్వర్ణమయమైనటువంటి విగ్రహాన్ని మనం చూసాం. దాని విలువ కొన్ని కోట్ల పైన చేస్తుంది. ఒక్కొక్క దాన్ని ఇవాళ కొన్ని కాయిన్స్ వాటిని వచ్చేసేసి ఇవాళ వచ్చే మనకి దీంట్లో యాంటిక్ వాల్యూ కడితే దాని వాల్యూ కొన్ని రెట్లు పెరుగుతుంది. అందువల్ల అప్పటి నుంచి ఉన్న దానికి ఇక్కడ యాంటిక్ వాల్యూ కడితే ఎన్ని వేల రెట్లు పెరుగుతుందో. అందువల్ల ఏంటంటే ప్రతిదాన్ని ఆ దృష్టితో చూస్తే, విలువ ప్రకారం చూస్తే భగవంతుడికి మనం విలువే కట్టలేం. ఆయనకి కట్టాలని ప్రయత్నం చేయటం మూర్ఖత్వం. సూర్యుని చూసి పైకి చూసి ఉమ్మేస్తే మన మీద పడుతుంది. అలానే భగవంతుడి సంపద ఎంత అంటే లక్ష్మీనే ఆయన భార్య అయినప్పుడు దాన్ని కూడా ఆయన సంపదలు లక్ష్మీదేవిగా భాగమైనప్పుడు ఇదంతా ఇంకా దీంట్లో ఆకాశంలో నీటి చొక్కంత, సముద్రంలో నీటి చొక్కంత. కాబట్టి దీన్ని విలువ కట్టడం అనేది మన యొక్క మూర్ఖత్వం. కానీ అత్యంత విలువైన సంపదే పూరి క్షేత్రంలో ఉంది.
గురుగారు, జగన్నాథ స్వామి ఆలయ వైభవం గురించి, అలాగే ఆ స్వామి సన్నిధిలో ఉన్నటువంటి ఆ రత్న భాండాగారం గురించి ఇంత చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.